నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చలేదని, గ్రామ సభల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. ప్రజల అభిమానం, ఆశీర్వాదంతో ప్రశాంత్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినందుకే ప్రజల ఆదరణ పొందుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారు మరి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి గారి మీద మరి ప్రజలు బ్రహ్మాండంగా 3 సార్లు గెలిపించినటువంటి ఒక వ్యక్తిని మరి ఆయన ఇష్టానుసారం మాట్లాడుతూ విమర్శిస్తా ఉన్నాడు. ముఖ్యంగా మరి కళ్యాణ లక్ష్మి చెట్ల మీద మాట్లాడుతూ ప్రజలను అడ్డుతో కొట్టిస్తా ఉన్నాడు. 3 నెలల నుంచి ఎమ్మెల్యే గారు ఆ చెక్కులు ఆపిస్తున్నాడని చెప్పేసి మరి నేను ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. సునీల్ రెడ్డి గారు మీకు అవగాహన లేకపోతే అవగాహన తీసుకొని మాట్లాడండి, లేదా ప్రభుత్వ అధికారులు తెలుసుకొని మాట్లాడండి. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మీరు క్లియర్గా ఏం చెప్పారు? మీరు ఇస్తానటువంటి మీరు 6 గ్యారెంటీలు కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారు ఇస్తామన్నారు. కాబట్టి మీరు గత సంవత్సరంన్నర కాలం దగ్గరకు వచ్చింది, ఇంతవరకు కూడా మీరు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం ఇస్తున్నారు.